తండెల్ మూవీ నుంచి శివశక్తి సాంగ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది అన్న? నిజంగా నమో నమ శివాయ సాంగ్ ఉంది భయ్యా, నిజంగా దండే పెట్టాలి. నిజంగా సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ నిజంగా చింపేషన్ పడింది. చాలా చాలా మంది యువ సామాన్య నాగ చైతన్య నిజంగా తను ఒక ఎత్తు అనుకుంటే సాయి పల్లవి తన ద్వారా అమరన్స్ మీద పెద్ద మీకు తెలుసు కాబట్టి నిజంగా ఈ సినిమా ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్నది మీ అంచనా వేసిన సాంగ్ అయితే చాలా బాగుందండి. ఆ స్టెప్స్ ఆ లంగా ఓన్లు వేసుకొని సాయిపలో డాన్స్ చేస్తుంటే అమ్మో దేవతలా కనిపించబడి చాలా 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 గొప్పగా అనిపించింది. నిజంగా తన ఒక గొప్పతనం ఏంటంటే చాలా న్యాచురల్గా చాలా అందంగా చాలా బాగా డాన్స్ చేస్తుంది కాబట్టి ఈ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్గా అంటే మా అనురాగ్ కులకర్ణి కానీ హరిప్రియ సింగర్స్ చాలా బాగా వాడారు. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పీ కూడా చాలా కొత్తగా అందించాడు. సో ఈ సినిమాకి మెయిన్ గొప్పతనం ఏంటంటే బన్నీవాస్ ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తుంది కాబట్టి మన చందు మండేటి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసాడుతాను. సో ఈ సినిమా నిజంగా ఒక మొన్న గీతాల్సి నుంచి చెప్పాడు అనమాట, ఈ సినిమా మాత్రం 100% నేషనల్ అవార్డు గెలిపే సినిమా అని చెప్పాడు కాబట్టి చాలా చాలా బాగుంది. నాకైతే సాయి పల్లవి తన లుక్స్ అబ్బా చాలా దేవత అన్న తను అందరూ చెప్తున్నా తన మీద ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి పని పడలేని చెప్పొచ్చు. దేవత అంత బాగా అనిపించినది. ఆ నమో శివాశ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇక్కడ డిఎస్పీ ఏంటంటే అన్న మనం మన పుష్ప చూసాం జాతర సాంగ్ ఎట్లయితే జాతర, సో ఆ రకంగా దాన్ని మించి ఆ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా అది పార్ట్ 2 ఎట్లయితుందో అలా అనిపించింది. నిజంగా గంగమ్మ జాతర సాంగ్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సాంగ్ నిజంగా నమో నమ శివాయ చాలా చాలా బాగుంది. మెయిన్గా సాయి పల్లవి సూపర్ అన్న, చాలా మాటలే నాకు మాట్లాడడానికి ఏం చెప్పి అర్థమవుతలే, అంత బాగా యాడ్ చేసింది. నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం 100% సాయి పల్లవి నేషనల్ అవార్డు ఇవ్వాలి మనస్ఫూర్తి దొరకడం ఆస్కార్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సాయి పల్లవి యాక్టింగ్ మీకు ఇష్టమా, డాన్స్ ఇష్టమా? రెండు ఇష్టం అన్న. సాయి పల్లవి పెట్టిన చాలా న్యాచురల్గా ఉంటుంది తన డాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ. నిజంగా ఇట్లాంటి హీరోయిన్స్ నిజంగా ఇంకా రావాలి, చాలా ఎదగాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా. తనకైతే ఆస్కార్ అవార్డు ఇవ్వాలి మనస్ఫూర్తి దొరుకుంటారు అన్న. డిమాండ్ చేస్తారా మీరు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని? ఈ సినిమా పర్ఫార్మెన్స్ వచ్చింది అనుకుంటారు. డిమాండ్ అంటే చెప్తే ప్రజల పల్స్ ఏంటంటే సినిమాలు బాగుంటే 100% లైక్ చేస్తారు కాబట్టి. సో సాయి పల్లవి ఏదైనా మీరు చూసి అమరాన్ సినిమా కానీ ఇదా సినిమా కానీ, సో తను ఏంటంటే చాలా మంది అంటే హీరోలకు బాన్సర్లు ఉంటారు, కానీ హీరోనికి బాన్సర్లు ఎవరంటే హీరోస్ అన్నట్టుగా ఎన్నో ప్రీ రిలీజ్ కానీ చాలా దగ్గర తనకున్న ఫ్యాన్ బేస్ అలా ఉంటుంది అన్నమాట. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది, తన యొక్క స్టైల్ కూడా ఉంటుంది కాబట్టి తను ఎక్కడ కూడా వల్గారిటీ చేయదు, ఎక్కడ రొమాన్స్ చేయటాలు కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి నెగిటివ్ ఉండాలి తన దగ్గర. ఓన్లీ ఏంటంటే పాజిటివిటీ ఉంటుంది, చాలా న్యాచురల్ ఉంటాయి కాబట్టి ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అరే ఇంత గ్లామర్స్ ఉంది, ఇంత అందంగా ఉంది, ఇంతమంది డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగా వాళ్ళ ఇంట్లో ఒక చెల్లిలాగా అనిపిస్తుంది. ఎవరికి కూడా తన మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాదని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుండబోతున్న ఎక్స్పెక్టేషన్ నాకు కలిగిందన్న. జోడీ ఎలా ఉందన్న నాగ చైతన్యతో? నిజంగా నాగ చైతన్య ఉన్నా లేకపోయినా సమంత ద్వారా అయితే 100% చాలా బాగుండబోతుంది. సో నాకు అనిపిస్తుంది నాగ చైతన్యకి అయితే మంచి పేరు, మంచి క్యూట్గా అనిపిస్తుంది. అప్పుడు సమంత నాగ చైతన్య ఎలా ఉంటుందో ఆ మాట మర్చిపోయారు అందరూ, నాగ చైతన్య సమంత మర్చిపోయారు. ఇప్పుడు కేవలం ఒకటి ఏంటంటే సాయి పల్లవి నాగ చైతన్య, సాయి పల్లవి నాగ చైతన్య కాబట్టి చాలా గ్రేట్ అనిపించింది. సాయి పల్లవి నాగ చైతన్య సెకండ్ మూవీ కదా, మరి ఎలా ఉండబోతుంది అన్న? అవునన్న, ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. సో నిజంగా ఈ కాంబినేషన్ ఇలా కంటిన్యూ అయ్యి మంచి మంచి హిట్లు కొట్టాలని కోరుకుంటాను. సినిమా చూడండి, చందు మండెట్టి చాలా మంచి డైరెక్టర్, మంచి కంటెంటర్ వస్తాడు తను. తన సినిమాటోగ్రఫీ మన ఫోటోగ్రఫీ అనేది చాలా కొత్తగా ఉంటుంది, ఎక్కడ చూడని విధంగా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది తన డైరెక్షన్ కాబట్టి. సో వాళ్ళంతా ఎత్తే అంటే దీనికి ప్లస్ అయ్యే మెయిన్ అంటే సాయి పల్లవి ఉంటే మా సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. పాటలు చాలా వచ్చినాయి కదా. అవును.